హలో యు ఆల్. మీరు ఒడిస్సా స్టేట్ యొక్క సంగీత చరిత్ర సాంప్రదాయాలను ఒకే చోట తెలుసుకోవాలనుకుంటే ఈ ఒడిస్సా స్టేట్ మ్యూజియంకి తప్పకుండా విజిట్ చేయాలి. ఎంట్రీ ఫీ 20 రూపీస్ పర్ పర్సన్. మార్నింగ్ 10 AM ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. కానీ మండేస్, సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ హాలిడే, మిగతా రోజులు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. మ్యూజియం అయితే చాలా పెద్దది, మినిమం 2 hours పడుతుంది మొత్తం చూసి అర్థం చేసుకోవడానికి. మ్యూజియంలో టోటల్ 10 సెక్షన్స్లా ఉంటాయి. అందులో ఫస్ట్ మనకి ఆర్కియాలజీ గ్యాలరీ కనిపిస్తుంది. 261 BCలో జరిగిన కళింగ వార్ మన ఇండియన్ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్. అశోక ద గ్రేట్ కళింగ దేశానికి ద్వంద్వం పెట్టిన ఈ యుద్ధంలో 1,00,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం తర్వాతనే అశోకుడు బుద్ధ ధర్మాన్ని పాటించారు. అహింస మరియు శాంతిని ప్రకటించడం కోసం ధౌలగిరి హిల్స్ దగ్గర శాంతి స్తూపాన్ని కట్టించారు. ప్రాచీన కళింగ శిల్పకళ సంగీతంలో అంశాలు, దేవాలయ విగ్రహాలు చక్కటి రచనతో తయారయ్యాయి. ముఖ్యంగా కోనార్క్ సన్ టెంపుల్ నుంచి తీసిన శిల్పాలు చూడటానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ఐవరీ కార్వింగ్ అంటే దంత శిల్పకళ. ఏనుగు యొక్క దంతంతో చేసిన శిల్పకళ రచన. అప్పట్లో ఒడిస్సాలో చాలా ప్రసిద్ధి చెందిన కళ ఉంటుంది. వాటితో దేవత విగ్రహాలు చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది సరస్వతి దేవిని. ఏనుగు దంతంతో ఎంత బాగా చెక్కారో చూడండి. పటచిత్ర అంటే చేతులతో రాసినట్టు అద్భుతమైన కళ. అంటే రామాయణం, విష్ణువు అండ్ కృష్ణుడి కథలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెయింటింగ్స్ వేయటం. ఆ పెయింటింగ్స్ని పటచిత్ర అంటారు. ఇవి కొంచెం బాపు గారు గీసిన బొమ్మలకి సిమిలర్గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నది పటచిత్ర శారీ మీద వేయడం. ఎవరైతే ఆ పూరి జగన్నాథుడికి రంగులు వేసేవారో వాళ్ళే ఆ రంగులతో బొమ్మలను, చీరల మీద బొమ్మలను చిత్రీకరించేవారు. మ్యూజియంలో ఉన్న తాళపత్ర గ్రంథాలు ప్రాచీన జ్ఞాన నిధి. ఈ మాన్యుస్క్రిప్ట్ సాంస్క్రిట్, ఒడియా అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో రచించబడి ఉన్నాయి. ఆస్ట్రాలజికల్, ఆయుర్వేద మరియు ధార్మిక విషయాలు ఈ పత్రాల్లో వర్ణించబడి ఉన్నాయి.
స్టేట్ మ్యూజియంని విజిట్ చేయడం వల్ల స్టూడెంట్స్ అండ్ అందరికీ కూడా మన సాంప్రదాయాల మీద గౌరవం పెంచడంతో పాటు మన ఇండియన్ హిస్టరీ గురించి అవగాహన వస్తాయి. ఇది కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్.